పాలనకు సాంకేతిక జోడింపు దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకే నమూనాతో పనిచేసే 13 ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాజధానిలోని ప్రధాన కేంద్రానికి వాటిని అనుసంధానం చేయనుంది. ఈ పనులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మొంతా తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సాంకేతికత కీలకంగా మారింది. భారీ విపత్తులోనూ ప్రాణనష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 13 ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వాటిని రాజధానిలోని ప్రధాన కేంద్రానికి అనుసంధానం చేయనుంది. వాటి ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అక్కడి ఆర్టీజీఎస్ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. జిల్లాల్లో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతల్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనుంది. రాష్ట్ర ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం సచివాలయం దగ్గర మల్టీపర్పస్ భవనాన్ని నిర్మిస్తోంది. ఆర్టీజీఎస్ సేవలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవల్ని అందిస్తోంది. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో శాటిలైట్ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా లేక్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆర్టీజీఎస్ కేంద్రమవుతోంది. ఆర్టీజీఎస్ రాష్ట్ర స్థాయి భవనాల్లో అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. వాటిలో రాష్ట్ర స్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నారు. 240 మంది ఆపరేటర్లు పనిచేసేలా వర్క్ స్టేషన్ టేబుల్ ఏర్పాటు చేయనున్నారు. 338 మందితో సమావేశం నిర్వహించేలా పెద్ద సమావేశ మందిరం, 14 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాల్, సీఎం, ఆర్టీజీఎస్ డైరెక్టర్ కార్యాలయాలు ఉండనున్నాయి. జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా రియల్ టైం గవర్నెన్స్, సీసీటీవీ డేటా సెంటర్ ఉంటాయి. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ స్థాయి నెట్వర్క్ సెంటర్, కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం పనులను పక్కన పెట్టేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ఏడాది ఆఖరుకు రాష్ట్ర స్థాయి కేంద్రంతో పాటు 13 జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్సీసీ మ్యాట్రిక్స్ ప్రాజెక్టు అమలు బాధ్యతలు నిర్వహిస్తోంది. థర్డ్ పార్టీ ఆడిట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీగా కాలేజ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది.